ఒక కామన్ ప్రాబ్లం తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఏంటంటే, అండ్ దాని సొల్యూషన్ కూడా నేను చెప్తాను. స్పెల్లింగ్స్ చదవడం, వినిన స్పెల్లింగ్ని కరెక్ట్గా రాయడం. ఇవి రెండు రానప్పుడు ఏమవుతుందంటే, ఏమైనా మెటీరియల్ చేతిలో తీసుకుని ఇప్పుడు ఇది చదవండి అనేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఆ టెక్స్ట్ బుక్ కావచ్చు, మీరు చదువుతున్న కోర్స్ వర్క్ కావచ్చు, ఏమైనా స్కాలర్లీ ఆర్టికల్స్ కావచ్చు, ఒక బుక్ కావచ్చు, నావెల్ కావచ్చు, న్యూస్ పేపర్లోనే ఎడిటోరియల్ సెక్షన్ కావచ్చు. ఇదేంటి పదాలు పెద్దగా ఉన్నాయి, ఇది నేను చదవలేకుండా పోతున్నాను అని ఇంకోరు చూసినప్పుడు అది ఎంత అవమానంగా ఉంటుంది. వీరికి ఈ స్పెల్లింగ్ కూడా చదవడం రాదా, మరి ఇది చదవడం రానప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా క్లియర్ అవుతారు, ఎగ్జామ్స్ ఎలా క్లియర్ అవుతారు, మీరు జాబ్ ఎలా చేస్తారు అని ఒక సందేహం వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అలాంటి సెల్ఫ్ డౌట్ మనకు కూడా ఏర్పడవచ్చు అలాంటి సిచ్యువేషన్లో. సో దానికి ఒక సొల్యూషన్ ఉండాలని చెప్పి 4 వీక్స్లోనే నేను మిమ్మల్ని ఎట్లా తయారు చేస్తానంటే, స్పెల్లింగ్స్ ప్రాబ్లం అనేది మీకు లైఫ్ టైం ఉండదు, అలా తయారు చేస్తాను. అండ్ ఈ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందంటే, మీకు కాన్ఫిడెన్స్ ప్రూఫ్ చెప్తాను ఎట్లా ఉంటుందని. మనకి మీనింగ్ తెలియకపోయినా ఇప్పుడు తెలుగులోనే చూసుకోండి, మనం ఏదైనా డిక్షనరీ తీసుకుని ఏ పదమన్నా మనం చదివినట్టు ఉండాలి కదా. మనకి మీనింగ్ తెలియకపోవచ్చు కానీ చదివినట్టు ఉండాలి కదా. అట్లానే ఇంగ్లీష్లో కూడా ఉండాలి. మీరు ఒక ఆక్స్ఫర్డ్ పాకెట్ డిక్షనరీలో దాదాపు 33,000 వర్డ్స్ ఉంటుందని అంటారు. ఏ వర్డ్ అయినా మీరు చదివినట్టు ఉండాలి, అలా తయారు చేస్తాం ఇన్ జస్ట్ 4 వీక్స్. దీనివల్ల మీ స్పెల్లింగ్స్ చదివే కాన్ఫిడెన్స్ అండ్ స్పెల్లింగ్స్ రాయడం, అంటే ఇప్పుడు ఏదైనా స్పెల్లింగ్ మనం వినగానే ఈ స్పెల్లింగ్ ఇదే, ఈ సౌండ్ ఇదే, నాకు కరెక్ట్ స్పెల్లింగ్ తెలుసు అని కరెక్ట్గా రాయడం. ఎక్కడైతే ఏ తప్పు, ఈ తప్పు, ఐ తప్పు, యూ తప్పు, ఓ తప్పు, ఇట్లాంటి ఏవి మిస్టేక్స్ మీకు ఉండదు. మీకు నేను ప్రాపర్గా చాలా రీసెర్చ్ చేసి ఎలాంటి స్పెల్లింగ్స్ని కవర్ చేస్తే మనిషి సైన్స్, సోషల్, ఇంగ్లీష్, ఎనీ సబ్జెక్ట్ వచ్చే స్పెల్లింగ్స్ చదవగలుగుతాడు, అలా తయారు చేసాము. దట్ ఈస్ కెవిన్స్ 4 వీక్స్ కంప్లీట్ స్పెల్లింగ్స్ కోర్స్. ఈ స్పెల్లింగ్ కోర్స్ ట్రైనింగ్ మీరు తీసుకోవాలంటే నేను మిమ్మల్ని అడిగేది ఏదంటే, ఈ కోర్స్ చేరాక మీరు ఆ 4 వీక్స్లో టోటల్ 24 క్లాసెస్ ఉంటాయి. ఆ 24 క్లాసెస్ చివరిలో నేను హోంవర్క్ చెప్తాను. ఆ హోంవర్క్ చేసి మీరు నాకు టెలిగ్రామ్లో సబ్మిట్ చేయాలి, నేను కరెక్షన్ కూడా చేస్తాను. మధ్యలో మీకు టెస్టింగ్ అండ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి డిక్టేషన్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు చూడకుండా ఇంతవరకు నేర్చుకున్న ట్రైనింగ్ ఆధారంగా విని మీరే చూడకుండా రాయాలి స్పెల్లింగ్స్. ఇలాంటి డిక్టేషన్ టెస్ట్ కూడా ఉంటుంది. ఎందుకుంటే అంటే దీనివల్ల మీకు కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. సో రీడింగ్ వైజ్ అన్న మీరు రీడింగ్ ఛాంపియన్ అవ్వాలి, రైటింగ్ వైజ్ అన్న మీరు ఒక రైటింగ్ ఛాంపియన్, ఓవరాల్ మీరు ఒక స్పెల్లింగ్స్ ఛాంపియన్ అవ్వాలి అనేది ఈ కోర్స్ ఇంటెన్షన్. 24 క్లాసెస్ అండ్ 24 హోంవర్క్, 1 మంత్ అండ్ ద ఫీజ్ ఈస్ 2,000 రూపీస్. మీకు లైఫ్ టైం స్పెల్లింగ్ ప్రాబ్లమ్స్ ఉండకూడదంటే ఈ ఒక్క కోర్స్ చేయండి, ఈ ఒక్క కోర్సులో చెప్పే హోంవర్క్ చేయండి. గైస్, నేను ఎన్నో తెలుగు మీడియం స్టూడెంట్స్ చూశాను, చాలా యూట్యూబ్ వీడియోస్ చూస్తారు, చాలా నోట్స్ చేసుకుంటారు, కానీ ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ఉంటుంది. ఈ సిస్టమేటిక్ అప్రోచ్ ఫాలో చేస్తే మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. మీకు రిజల్ట్స్ కావాలి, స్పెల్లింగ్ రిజల్ట్స్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి ఫర్ అడ్మిషన్. పింగ్ మీ ఆన్ వాట్సాప్.